For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను రాంబాబు, యోగా థెరపిస్ట్, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని, వెస్ట్ మారేడుపల్లి. సో ఈరోజు మనం పీసీఓడి లేదా పీసీఓఎస్ అనేటటువంటి సమస్య గురించి తెలుసుకుంటున్నాం. అలాగే దానికి కొన్ని రెమెడీస్ మనం తెలుసుకుందాం. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? ఆ పేరులోనే క్లియర్గా మనకు తెలుస్తుంది. పీసీఓఎస్ మీన్స్ పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే పాలీ అంటే అనేకం, మోర్ దాన్ 1, 2 అట్లా అనేకమైనటువంటి సిస్టులు ఓవరీస్లో ఫామ్ అవటాన్నే మనం ఏమంటున్నాం అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని పిలుస్తున్నాం. అంటే ఏంటి అంటే గర్భాశయానికి రెండు వైపులు మనకి ఓవరీస్ అనేవి ఉంటాయి. లెఫ్ట్ ఒక ఓవరీ ఉంటుంది, రైట్ ఒక ఓవరీ ఉంటుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఓవరీస్లో దీని యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే ఓవరీస్ అనేటివి అండాలని విడుదల చేస్తాయి. స్త్రీకి ప్రతి నెల అంటే మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల ఒక అండం అనేది అంటే ఓవం లేదా అండం అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా హార్మోన్స్ ఆధీనంలో జరుగుతుంది. అంటే ప్రతి నెల ఒకే డేట్కి ఒకే సమయంలో ఈ అండాలు అనేటివి బయటికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ గర్భాశయానికి పక్కన ఉన్నటువంటి ఓవరీస్లో ఏం జరుగుతుందంటే నీటి బుడగలు లేదా సిస్టులు ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ సిస్టులు ఫామ్ అయ్యి ఏం చేస్తుందంటే ఒకవైపు హార్మోన్ సిస్టమ్ని అది సప్రెస్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఓవరీస్లో ఉన్నటువంటి హార్మోన్ సిస్టమ్ని సప్రెస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ అండము విడుదలవ్వకుండా దాన్ని సప్రెస్ చేస్తుంది. అంటే ఒకటి హార్మోన్ సిస్టమ్ అనేది సప్రెస్ చేయబడి అండం అనేది అంటే నెలసరి అండం అనేది రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది. అంటే ఇక్కడ సిస్ట్ అనేది దేన్ని డామినేట్ చేస్తుందంటే హార్మోన్స్ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేయడం వల్ల స్త్రీలలో వచ్చేటటువంటి నెలసరి అనేది ఆపేయటం జరుగుతుంది. అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో నెలసరి ఆగిపోవడం జరుగుతుంది. కొంతమందిలో 3 నెలలకి 4 నెలలకి, కొంతమంది సంవత్సరం అయిన తర్వాత కూడా నెలసరి అనేది రాకుండా ఆగిపోవడం జరుగుతుంది. మరి ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. మరి ఎలా అంటే చాలా సింపుల్. ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ దీని మీద చేయడం జరిగింది. ఎంతోమంది దీని నుంచి రికవరీ అవ్వటం కూడా జరిగింది. సిస్టులు ఉన్నప్పటికీ కూడా నెలసరి రావటం అనేది చాలామందిలో ఎప్పుడైతే సిస్టులు ఉంటాయి కానీ నెలసరి అనేది ఆగకుండా వస్తుంది. కానీ కొంతమందిలో సిస్టులు ఉండి నెలసరి అనేది ఆగిపోతుంది. అయితే సిస్టులు ఉండి కూడా నెలసరిని ఆగకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్దగా సమస్యగా మనం పరిగణించాం. అయితే సిస్టులు ఉండి నెలసరి రాకపోకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువ అంటే వెయిట్ అనేది వితిన్ ద 3 months వితిన్ 3 to 6 monthsలో వెయిట్ గెయిన్ అవ్వటం జరుగుతుంది. వెయిట్ గెయిన్ అవ్వటం, అట్లానే స్కిన్ అనేది మొద్దుబారినట్టుగా తయారవ్వటం, అలానే ఈ ఫేస్ పైన బాగా పింపుల్స్ రావటం, ఇవన్నీ పీసీఓడి యొక్క ఎక్స్టర్నల్గా వచ్చేటటువంటి లక్షణాలు. సో ఎవరైతే యోగాని స్టార్ట్ చేసిన మొదటి నెల నుంచే ఖచ్చితమైనటువంటి మార్పుని చూడొచ్చు. ఎంతోమంది మనకి యోగా జాయిన్ అయినటువంటి 1 monthలోనే లేదా 1.5 monthలోనే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం చాలామందిలో చూస్తాం. ఎందుకు అంటే ఇక్కడ హార్మోన్ సిస్టమ్ అనేది సింక్రొనైజ్ అవ్వటం జరుగుతుంది.
అంటే హార్మోన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఉంటాయి, ఇవి నెలసరిని కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్మీడియట్గా 1.5 మంత్లోనే ఆగిపోయినట్టు, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పీరియడ్స్ ఒక్క నెల 15 రోజుల యోగా ద్వారా మనం రీస్టార్ట్ చేసిన వాళ్ళం అయిపోతాం. అంత అద్భుతంగా యోగా అనేది పనిచేస్తుంది. దీనికి స్పెసిఫిక్ యోగా పెద్దగా చేయాల్సిన పని లేదు. కొన్ని స్పెసిఫిక్ ఆసనాలు మనం చేస్తాము, నేను చూపిస్తాను. కానీ రోజువారీ క్రమంలో రెగ్యులర్గా ఒక 1 అవర్ యోగా మనం షెడ్యూల్ చేసుకుంటే కరెక్ట్గా ఈ 1 అవర్ యోగాలో రకరకాల ఆసనాలు చేసే పద్ధతి ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. యూజువల్గా మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఒక 2-3 ఆసనాలు మనకి అబ్డమిన్, బిలో అబ్డమిన్ మీద ప్రెషర్ వచ్చేటట్టుగా ఉంటే అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో హార్మోన్స్ అనేవి కేవలం కింద పొత్తి కడుపుని ప్రెస్ చేయడం అనే కాదు, శరీరం మొత్తం ప్రవాహం జరగాలి. అంటే శరీరం మొత్తం ప్రవాహం జరిగినప్పుడే మనకి ఏం జరుగుతుందంటే హార్మోన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. దాని ద్వారా నెలసరి అనేది అది రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది. అలానే సిస్టులు ఇన్ఫ్లమేటెడ్ ఉంటాయి, అంటే ఇన్ఫ్లమేటెడ్ సిస్ట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేటెడ్ సిస్ట్స్ అనేటివి ఒక 3 నుంచి 6 నెలల సమయంలో వాటి సైజ్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఏంటి అంటే పెళ్ళి జరిగిన తర్వాత కన్సీవ్ అవ్వడం అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అంటే కన్సీవ్ అవ్వడం జరగదు. పెళ్ళైన 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరగదు, పిల్లలు పుట్టరు. ఎందుకంటే అక్కడ హార్మోన్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నది. ముఖ్యంగా నెలసరి అనేది ఆగిపోవటం, అట్లానే ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది పనిచేయకపోవటం, దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు పుట్టకపోయేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్. ఒక సిస్టమాటిక్, ఒక రొటీన్ యోగా సాధన చేస్తూ నేను ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఆసనాలు చెప్తాను, అది కూడా వేయాలి. రొటీన్ ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా వేసుకోవాలి. అంతేగాని ఇవి మాత్రమే కేవలం ఈ ఒక 4 రకాల ఆసనాలు వేస్తే నాకు 100% పీసీఓఎస్ అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అని కాదు. కంపల్సరీ మన రొటీన్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆసనాలు చేస్తూ ఇవి చేస్తే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఆసనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాము. 2 కాళ్ళని ముందుకు తీసుకోవాలి. 2 కాళ్ళని ముందుకు తీసుకోవాలి. 2 చేతులు మీ లెగ్స్కి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అప్, ఇలా హ్యాండ్స్ అప్ చేసుకుంటాం. సో పూర్తిగా బాడీని, అప్పర్ బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేసుకొని సాగదీస్తూ ముందుకు వంగాలి. సో మ్యాక్సిమం ముందుకు వంగాలి. దీన్ని మనం పశ్చిమోత్తాసనం అని పిలుస్తాము. సో ఇలా ఆసనంలో కనీసం ఒక 30 సెకండ్ల నుంచి ఒక 60 సెకండ్ల వరకు ఉంచాలి. ఇట్లా ఒక 5 నుంచి 6 సార్లు రిపీట్ చేసుకోవాలి. సో ఈ పశ్చిమోత్తాసనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పీసీఓడికి. అట్లానే 2వ ఆసనం, ఇప్పుడు మన కుడికాల్ని వెనక్కి తీసుకొని వజ్రాసనంలోకి వెళ్ళిపోతున్నాం. ఎడమకాల్ని కూడా వెనక్కి తీసుకొని వజ్రాసనంలోకి వెళ్ళిపోతాం. సో వజ్రాసనం నుంచి నెమ్మదిగా నీస్ పైన స్టాండ్ అవుతాం. ఇలా నీస్ పైన స్టాండ్ అవుతున్నాం. సో ఈ నీస్ మధ్యలో మన షోల్డర్ సైజ్ ఎంతైతే ఉందో ఇంచుమించుగా 1.5 feet ఉంటుంది. ఆ సైజ్ గ్యాప్ తీసుకొని, సో ఇప్పుడు నీస్ పైన నిలబడి మనం, సో దిస్ ఈజ్ ద పొజిషన్. సో దీంట్లో కూడా మినిమం ఒక
10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు మనం ఉంచవచ్చు. సో దీన్ని మనం ఉష్ట్రాసనం అని పిలుస్తాము. ఇంతకుముందు చేసిన ఆసనం పశ్చిమోత్తాసనం, తర్వాత రెండవ ఆసనం ఉష్ట్రాసనం, తర్వాత మూడవ ఆసనం ఏంటి అంటే మండూకాసనం. మండూకాసనంలో మనం వజ్రాసనంలో నుంచి చేస్తాము. చూడండి, ఈ థంబ్ ఫింగర్స్ని లోపలికి తీసుకొని మిగిలిన 4 వేళ్ళని థంబ్ ఫింగర్ పైన పెట్టి పిడికిలు బిగిస్తాము. సో ఇప్పుడు ఈ థంబ్ ఫింగర్ ఈ పిడికిల్ని సరిగ్గా నాభికి కొంచెం కిందుగా ఇరుప్రక్కల ఇలా సో ఇట్లా తీసుకుంటాం. తీసుకొని బ్రీత్ అవుట్ చేసి అబ్డామిన్ లోపల తీసుకొని స్లోగా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం. సో ఇలా ఒక 30 సెకండ్స్, యావరేజ్ ఒక 30 సెకండ్స్. ఈ 3 ఆసనాలు ఒక 30 సెకండ్స్తో ఒక 5-6 టైమ్స్ మనం రిపిటేషన్ చేసుకోవాలి. సో ది 3 ఆసనాస్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇంకా మనం ఎక్స్ట్రా చేసుకోవాలంటే అంటే రెగ్యులర్ ఆసనాలతో పాటు ఈ 3 ఆసనాలు చేసుకుంటూ ఇంకొక ఆసనం మనం భుజంగాసనం చేయొచ్చు, లేదంటే అర్ధమచ్చేంద్రాసనం చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా డైలీ రొటీన్ ఆసనాస్, సూర్య నమస్కారాస్లో అవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ రొటీన్ ఆసనాస్తో పాటు ఈ కొంచెం స్పెసిఫైడ్ ఆసనాలని మనం వేసుకోవడం ద్వారా తప్పకుండా పీసీఓఎస్ అనే సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.